ఆత్మీయులందరికీ యేసు ప్రభువారి నామం పేరిట శుభాభివందనములు. ఆగస్టు నెల 2వ తారీఖు ఈ ఉదయకాల సమయము ప్రార్థన చేసుకోవడానికి ప్రభువు మనకి చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నారు. దేవుని వాక్యమును చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడే నాకు బలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనము బలహీనులము. శారీరకంగా మన శరీరాలు అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. మన శరీరానికి కొన్ని బలహీనతలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కలా ఉంటూ ఉంటుంది. అలాగనే స్పిరిచువల్గా అనగా ఆధ్యాత్మికంగా అంటే దేవునిలో ఎదగాలని అనుకుంటాం, కానీ మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనము బలహీనులుగా ఉంటూ ఉంటాం. చాలా సందర్భంలో భక్తుడు అంటున్నాడు, యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. నేను నడవాలనుకుంటున్నాను ఆధ్యాత్మికంగా, కానీ నడవలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. భక్తుడు అంటున్నాడు, ఉన్నత స్థలముల మీద ఆయనను నడవజేయును. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగాలని అనుకుంటూ ఉంటాం. కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు ముందుకు కొనసాగవు, పడిపోతూ ఉంటారు, నడవలేరు. భక్తుడు అంటున్నాడు, లేడి కాళ్ళ వలె నా కాళ్ళను దేవుడు చేస్తాడు. ఆ బలం నాకు ఇస్తాడు ఆయన. ఎందుకు ఆ బలం కావాలంటే, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. అంటే ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాలు. భక్తుడు అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించండి. కొండ ఎక్కడం అంటే ఆధ్యాత్మికంగా బాగుగా ఎదగడం అని అర్థం. కొండ ఎక్కేటప్పుడు కాళ్ళకేం కావాలి? బలం కావాలి. ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనం ఆత్మీయ శిఖరాలకు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థలాలకు మనం చేరుకోవాలంటే మన కాళ్ళకు బలము కావాలి. పడిపోకుండా, జారిపోకుండా దేవుని కొరకు ఎక్కడికైనా పరిగెత్తగలిగినటువంటి శక్తి ఆత్మలో మనకు కావాలి. భక్తుడు అంటున్నాడు, నాకు దేవుడు ఆ బలాన్ని ఇస్తాడు. లేడి వలె నా కాళ్ళను చేస్తాడు. నన్ను ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఆయన నన్ను నడువ చేస్తాడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మికంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఉన్నతమైనటువంటి స్థలముల్లో దేవుడు వారిని నడువజేయును గాక. ఒకవేళ నీ కాళ్ళకు బలం సరిపోవట్లేదేమో, కాళ్ళకు అంటే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో శారీరకమైన కాళ్ళు అనుకోకండి. నీవు దేవుని కొరకు అలసిపోకుండా, దేవుని కొరకు పరిగెత్తగలిగినటువంటి, అంటాడు కదా పౌలు భక్తుడు, నా పరుగును నేను కడముట్టించి తిని. పరుగు అంటే మామూలు పరుగా లేదు, ఆధ్యాత్మికంగా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ఆలోచన కలిగి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కగలిగినటువంటి ఆ బలము, లేడి కాళ్ళకు ఎలాంటి బలం ఉంటుందో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు ఆ బలం వచ్చి ఉన్నతమైనటువంటి స్థలాలలో నడవగలిగినటువంటి శక్తి మనందరికీ దేవుడు కలుగజేయును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. ఉదయకాల సమయపు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని మీ దైవాశీర్వాదములతో నీ బిడ్డలు నింపి ఈరోజు నీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి, వారి ప్రయాణములకు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కొదువ లేకుండా ప్రభా, ఆధ్యాత్మికంగా ప్రభా ఉన్నతమైనటువంటి స్థలముల మీద
ఆయన నన్ను నడవజేయునని భక్తుడు చెప్పిన రీతిగా మేమందరము కూడా ఆ ఉన్నతమైనటువంటి స్థలముల్లో నడవగలిగినటువంటి శక్తి, మీ బలము మా అందరిలో కలుగునుగాక. ఈరోజంతా బిడ్డలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్.